ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ A1 గా ఉన్నాడు. నిందితుడు సతీష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఘనతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై ఉన్నటువంటి భాగాన బలమైన గాయమైంది. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్ అదిమి పట్టుకున్నారు. బాధను పట్టి బిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కేసుల జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టిన కేసుల ముద్దాయి సతీష్ కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అచ్చు సైడ్ నేను వాదన చేశాను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్కి అసలు ఏది ఇన్మిటీ లేదు. ఆయనకి వానికి శత్రుత్వం ఏం లేదు. ఇతనికి అతనికి ఆస్తి గొడవలు, అసలు పార్టీ గొడవలు, ఇతనికి అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము. కోర్టు మా వాదన వినేది. వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసులలో వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్నాయి, దానికి దీనికి లింకప్ అయిందో ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్ లా ఉన్నారు. ఇతనికి అతను ఇన్మిటీ లేదు. ఇన్నోసెంట్ పర్సన్ మీరు చేయాలి. ఎందుకంటే కోర్ట్ ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్. మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి. మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చారు. అది కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి, విజయవాడలో ఉంటాడు. ఆయన క్లచ్ ఆఫ్ లా నుంచి ఎక్కడ పారిపోయే మనిషి కాదు. హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉన్న పూర్ పీపుల్. వాళ్ళని మీరు కన్సిడర్ చేసి మీరు న్యాయం అంటే బీదోల్ని రక్షించాలి, ఏమంటారు రిచ్ ఉన్న ప్రొటెక్షన్ చేయాలి. ఇలాగా కాదు, మీరు ఇద్దరికి సమానంగా చూడాలని మన కోర్టులో వాదిస్తాం.